Hello friends, I'm your Telugu Dino Senorita and you're watching Senorita's Gaming. Let's start the video. ఈరోజు మనం ఒక ర్యాండమ్ ప్లేయర్తో 1v1 రూమ్ ఆడబోతున్నాం. సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన 1v1 రూమ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఒపోనెంట్ గేమ్ ప్లే చూడాలి, తర్వాత మన గేమ్ ప్లే చూపించాలి. ఒపోనెంట్ ప్లేయర్ అయితే అక్కడ ఉన్నాడు, అదిగోండి. ఫుల్గా కవర్ ఫైట్ ఆడేస్తున్నాడు. కవర్ ఫైట్ ఓపెన్లోకి వస్తే ఇలా హెడ్ షాట్ పడుతుందిరా, అందుకనే కవర్ ఫైటే ఆడాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ రౌండ్ బీట్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూద్దాం సెకండ్ రౌండ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా మనకే ఛాన్స్ ఇస్తాడా అనేది చూద్దాం. పద పద పద. ఏంటి గైస్, అపోనెంట్ అయితే కనిపించట్లేదు. నాకెందుకు ఆ బిల్డింగ్ మీద ఉన్నాడు అనిపిస్తుంది. మనమైనా ఓపెన్ నెల్లో వెళ్ళిపోతున్నాం. గ్లోబల్ చేద్దాం. ఇదిగోండి, స్కిల్ వచ్చిందంటే ఎక్కడ ఉన్నాడు. అదిగోండి అక్కడే ఉన్నాడు. ఒపోనెంట్ ప్లేయర్ అయితే ఓపెన్ ఫైట్ ఆడుతున్నాడు. నాకు నచ్చట్లేదు. ఓపెన్ ఫైట్ ఆడితే ఇలాగా ఓపీ హెడ్ షాట్ అయితే పడుతుంది అనమాట. అందుకనే కవర్ ఫైటే ఆడాలి గైస్, ఓపెన్ ఫైట్ ఆడకూడదు. సక్సెస్ఫుల్గా మనం సెకండ్ రౌండ్ కూడా బీట్ చేసేస్తాం. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. థర్డ్ రౌండ్ అయినా కంబ్యాక్ ఇస్తాడా లేదా మనకే ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి. ఇప్పుడు వెళ్దాం. ఓపోనెంట్ ప్లేయర్ ఇక్కడికే వస్తాడు అనిపిస్తుంది. ఓ అందుకని గ్లోవల్స్ వేసుకుని వెళ్ళాలి, ఓపెన్లో వెళ్ళకూడదు. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు, గ్లోవల్స్ వేస్తున్నాడు. మనం స్కిల్ వేసేస్తాడు. MP5 తీసాడు, ఒక డ్రాగ్ లాగేస్తాడు. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఆడాలి. అందుకని ఓ మనం కొంచెం జాగ్రత్తగా గ్లోవల్స్తో ఆడాలి, ఎందుకంటే ఒపోనెంట్ ప్లేయర్ దగ్గర MP5 గన్ ఉంది. మోమో ఏడి కిందకి వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్దాం. అదిగోండి అక్కడ ఉన్నాడు. ఓ షెట్, ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? లాగ్ అవుతుంది గైస్. ఓ మై గాడ్, ఒపోనెంట్ ప్లేయర్ అయితే ఒక రౌండ్ కొట్టేశాడు. నాకు కాల్ వచ్చింది గైస్, నేను సైలెంట్లో పెట్టుకోవడం మర్చిపోయాను. మనమైతే 2 రౌండ్స్ కొట్టాం. ఒపోనెంట్ ప్లేయర్ ఒక రౌండ్ కొట్టాడు. ఈ రౌండ్ అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఈ రౌండ్ అసలు ఛాన్స్ ఇచ్చేదే లేదు. దా ఒపోనెంట్ ప్లేయర్ దా కొట్టేసుకుందాం. దా ఎక్కడ ఉన్నాడు అంటే అదిగోండి గైస్, స్కిల్ వచ్చిందంటే అక్కడ ఉన్నాడు. అదిగోండి ఒపోనెంట్ ప్లేయర్కి డ్యామేజ్, మనకు కూడా డ్యామేజ్ పడ్డది. మెడికిట్ వేసుకుందాం. దా బ్రో, కవర్ ఫైట్ ఆడుతున్నాం అండి. దా ఓపెన్లోకి రా. రిమోట్ షాట్ కొడదామా? వద్దులేండి, కొట్టేద్దాం. ఓపెన్లోకి వస్తే అలా ఓపీ హెడ్ షాట్ పడుతుంది గైస్. ఫోర్త్ రౌండ్ కూడా మనమే కొట్టేసాము. ఇప్పుడైతే 5th రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్ కూడా మనం అసలు ఛాన్స్ ఇవ్వకుండా కొట్టాలి, ఎందుకంటే ఒపోనెంట్ ప్లేయర్ ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టేశాడు. మనకైతే కాల్ రావడం వల్ల కొంచెం ల్యాగ్ అయింది. పర్లేదులేండి, ఈ రౌండ్ మనమే కొట్టేద్దాం. అదిగోండి ఒపోనెంట్ ప్లేయర్ ఇప్పుడే గ్లోవల్ వేసుకున్నాడు. మనం కూడా వేద్దాం. లాంగ్ ఆడుతున్నాడు. దా బ్రో, దగ్గర రా బ్రో. ఒపోనెంట్ ప్లేయర్ అయితే అసలు కనిపించట్లేదు. ఫుల్ కవర్ ఫైట్, స్కిల్స్ మాత్రం బాగా వేస్తున్నాడు. ఇప్పుడు దా బ్రో, దగ్గర రా బ్రో. అది అలా దగ్గర డిషం కనెక్ట్ అవ్వలేదు గైస్. ఇప్పుడు కనెక్ట్ అవుతుంది చూడండి. అదిగోండి డిషం. ఓపెన్లో ఉంటే ఇలా హెడ్ షాట్ పడతాయి అన్నమాట, అందుకనే ఓపెన్లో నించకూడదు. 4 రౌండ్స్ మనమైతే కొట్టేసాం. ఇప్పుడు 6th రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఈ 6th రౌండ్ కూడా మనమైతే ఛాన్స్ ఇవ్వకూడదు. మనమైతే ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న గ్రోజా తీసుకోవాలి, అదే మన ఏం. ఇప్పుడు వదలండి, వదిలేశారు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం అయితే గ్రోజా దగ్గరికి. రా గ్రోజా రా. వచ్చేసింది గ్రోజా కూడా. మనమైతే ఫాస్ట్గా గ్రోజా తీసుకొని
పరిగెట్టుకుంటూ జోన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ గ్రోజా మన ఒపోనెంట్ చేతికి దొరికిందంటే కష్టం. అందుకని మనం స్కిల్ వేస్తాడు బ్రో. అయితే ఇక్కడ ఇదిగోండి. అమ్మో ఆగు బ్రో, ఒక్క నిమిషం. నా గన్న అక్కడ ఉండిపోయింది. నా గన్న తీసుకొని వస్తాను. అమ్మయ్య, నా గన్నకు దొరికేసింది. ఇప్పుడు రా బ్రో, చూసుకుందాం. మనమైతే వెనకాల నుంచి వెళ్ళి కొట్టేద్దాం బ్రో. అదేంటి ఇంటి మీదకి ఎక్కేసాడు బ్రో. అయితే ఫుల్గా ఓపెన్ ఫైట్, చక్కగా ఓపెన్ ఫైట్ ఆడుతున్నాడు. కవర్ ఫైట్. రా బ్రో, ఇంటి మీద ఎంతసేపు ఉంటావురా? కిందకి రా అంటే మళ్ళీ వేరే బిల్డింగ్ మీదకి ఎక్కాడు. మళ్ళీ ఆడుకుంటున్నాడు, బిల్డింగ్ మీదకి ఎక్కి ఆడుకుంటున్నాడు గైస్. ఒప్పనెంట్ ప్లేయర్. దా బ్రో, కిందకి రా బ్రో. బ్రో అయితే రావట్లేదు. నేను దగ్గరికి వెళ్ళి కొడదాం. వామ్మో స్కిల్స్ పెట్టుకొని వచ్చేస్తున్నారు గైస్. గ్లోవల్స్లో ఇరికిచ్చేస్తున్నాడు గైస్. ఏ డిషం కనెక్ట్ అవ్వట్లేదు బ్రో, అసలు దొరకట్లేదు. జోన్ మరింత దగ్గరికి వచ్చేసింది. మనమైతే చూసుకొని జాగ్రత్తగా ఆడాలి. జోన్లో ఉండిపోయాడు. దా బ్రో, బయటికి రా. జోన్లోనే ఉండిపోతావేంటి? దా బయటికి రా. దా వచ్చాడు. జోన్ అయితే మరింత దగ్గరకు వచ్చేసింది. మనమైతే గ్లోవల్స్ వేసుకోవాలి. గ్లోవల్స్. మనమైతే జోన్ ఫైట్లో విన్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. 5th రౌండ్ అయితే మనకు వచ్చేసింది. 5 రౌండ్స్ మనం బీట్ చేసేసాం. ఇప్పుడు 7th రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్ కూడా మనం అసలు ఛాన్స్ ఇవ్వకూడదు గైస్, మనమే కొట్టేయాలి. పదండి వెళ్ళిపోదాం పరిగెట్టుకుంటూ. అదిగోండి బ్రో అక్కడ ఉన్నాడు. మనకైతే డ్యామేజ్, మెడికిట్ వేసేసుకుందాం ఫాస్ట్గా. డ్యామేజ్ ఇచ్చేసాడు. బ్రోకి కూడా డ్యామేజ్ ఇవ్వాలి కదా. దా బ్రో, దగ్గర దగ్గర. బ్రో అయితే వీళ్ళనంత దూరంగా వెళ్ళిపోతున్నాడు. బ్రోకి కూడా డ్యామేజ్ ఇచ్చేసాం. అక్కడ ఎవరిని కొడుతున్నావు బ్రో? నేను అక్కడ లేను, నీ వెనకాల ఉన్నా. గ్లోవల్స్ వేసేస్తున్నాడు కొట్టనివ్వకుండా. అమ్మో, జంప్ షాట్లు ఆడుతున్నాడు. జంప్ షాట్లు చూడండి. ప్యాక్ వేసుకున్నాడు. మనం ఇమోట్లు వేసుకుందాం. ప్యాక్ వేసుకున్నాడు గైస్. బయటికి రా బ్రో. అమ్మో మోస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. మళ్ళీ జోన్ వచ్చేస్తుంది. మనమైతే ఫాస్ట్గా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. బ్రోకి కొంచెం డ్యామేజ్ ఇచ్చేద్దాం. మనమైతే ఫాస్ట్గా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోదాం. దా బ్రో, ఇప్పుడు రా బ్రో, చూసుకుందాం. దా బ్రో. బ్రోకి డ్యామేజ్ పడ్డది. కనిపిస్తే డ్యామేజ్ పడుతూ ఉంటుంది అన్నమాట. అదిగోండి, మళ్ళీ డ్యామేజ్ పడ్డది. మళ్ళీ జోన్ వస్తుంది గైస్. జోన్ అయితే చాలా దగ్గరికి వచ్చేసింది. గ్లోవల్స్ వేసుకోవాలి. మళ్ళీ గ్లోవల్. మళ్ళీ మనమే విన్ అయిపోయాం జోన్ ఫైట్లో కూడా. సెనోరిటాతో గేమింగ్ మామూలుగా ఉండదన్నమాట. మనమైతే 6 రౌండ్స్ కొట్టేసాం. 8th రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఒక్క రౌండ్ మనం బీట్ చేసేస్తే మనకైతే బోయా వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎక్కడున్నావు బ్రో? మనమైతే ఇంట్లోంచి వెళ్దాం. ఓరి నాయనో పడిపోయాను గైస్. అక్కడ M1AA7 తీసేద్దాం. బ్రో ఏడి కనిపించట్లేదు. ఎక్కడ? వెనకాల ఉన్నాడా? అదిగోండి. అమ్మో, వెనకాల నుంచి వచ్చేస్తున్నాడు. వెనకాల నుంచి వచ్చి కొట్టేద్దామని ప్లాన్స్ వేసేస్తున్నాం. సక్సెస్ఫుల్గా M1AA7 OP హెడ్ షాట్తో అయితే మనం బోయా కొట్టేసాం.
ర్యాండమ్ ప్లేయర్‌తో 1v1 మ్యాచ్‌లో మనమైతే ఒకటిలో పెట్టి బోయా కొట్టేసాం. గైస్ అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సైన్ అవుట్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.